హలో అండి. ఎలా ఉన్నారందరూ? మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న పెద్ద బాబు దగ్గరికి వెళ్ళామండి. దానికి సంబంధించి ఫుల్ వ్లాగ్ అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. మా బాబు వచ్చేసి 2 ఇయర్స్ బ్యాకు అమెరికా వెళ్ళాడండి ఎంఎస్ చేయటానికి. రీసెంట్‌గానే తనకి మాస్టర్స్ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ డే ఫంక్షన్ కోసం మేము కూడా వెళ్తున్నాము. ఈ విమాన ప్రయాణం నాకు కూడా ఫస్ట్ టైం అండి. నా అనుభవాలు అన్నీ కలిపి ఫుల్ ఎక్స్పీరియన్స్‌తో మీకు ఈ వీడియో అయితే ప్రజెంట్ చేస్తాను. మేము మా ప్రయాణానికి బ్రిటిష్ ఎయిర్లైన్స్ అయితే ఎంచుకున్నామండి. మనం స్టార్టింగ్‌లో లగేజ్ తీసుకుని లోపలికొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఇక్కడ ముందు చెప్తారనమాట. మనం ఆ ఎయిర్లైన్స్ క్యూలో నిలబడి మన బ్యాగ్స్ చెక్కింగ్‌లో ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ ఒక్కొక్కరికి 2 బ్యాగ్స్ ఎలో ఉంటుంది. దాంతో పాటు మేము క్యాబిన్ బ్యాగ్ కూడా ఇక్కడే ఇచ్చేసాము. కావాలి అనుకుంటే క్యాబిన్ బ్యాగు మనం ఫ్లైట్‌లో తీసుకెళ్ళొచ్చు. మేమైతే మాత్రం ఇక్కడే ఇచ్చేసాము. ఎందుకంటే నాకు ముందే తెలుసు. రీసెంట్‌గానే మా కొలీగ్ ఒకరు వెళ్ళొచ్చారు. తను చెప్పారనమాట. ఈ క్యాబిన్ బ్యాగ్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేయండి. మీకు రిస్క్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత మనకి హైదరాబాద్‌లో ఇమిగ్రేషన్ ఉంటుందనమాట. బ్యాగ్స్ అన్నీ చెక్-ఇన్‌లో ఇచ్చేసి ఇమిగ్రేషన్‌లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో వాళ్ళు చెక్ చేసుకొని మనకి ఇలా బోర్డింగ్ పాసెస్ ఇస్తారు. మాకైతే 3 ఇచ్చారు బోర్డింగ్ పాస్‌లు. మా ఫ్లైట్ వచ్చేసి కనెక్టెడ్ ఫ్లైటేనండి. హైదరాబాద్ టు లండన్, లండన్ టు చికాగో, చికాగో టు సెయింట్ లూయిస్ అనమాట. ఇదంతా ఎయిర్‌పోర్ట్ ఇన్‌సైడ్ అండి. మనకి బస్ స్టాండ్‌లో ఎలా బస్ సర్వీస్ ఉంటుందో ఇక్కడ కూడా ఎయిర్ సర్వీస్ అలాగే ఉంటుందన్నమాట. ఏ ఎయిర్‌లైన్స్ ఎదురుగా ఆ ఏరోప్లేన్ వచ్చి ఆగుతుంది. మాకు ఫ్లైట్ వచ్చేసి 7కి. ఇంకా మాకు బోర్డింగ్ పాస్ అయ్యి మేము 1 అవర్ వెయిట్ చేసాము. ఆ తర్వాత ఫ్లైట్‌లోకి వెళ్తున్నాం. ఈ ఫ్లైట్‌లోకి వెళ్ళటానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనకి ఇక్కడ ఫస్టు వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంటదనమాట. ఆ వీల్ చైర్ అసిస్టెన్స్ ఉన్నోళ్ళందరినీ ఫస్ట్ తీసుకెళ్ళి ఫ్లైట్‌లో వాళ్ళ సీట్స్‌లో కూర్చోబెడతారనమాట. తర్వాత వచ్చేసి చిన్న పిల్లలుంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళని పంపిస్తారనమాట. ఆ తర్వాత రెగ్యులర్ ప్యాసింజర్స్ అనమాట. ఇక్కడ మాకు కూడా వీల్ చైర్ అసిస్టెన్స్ ఉందండి. మా బాబు పెట్టాడు. కానీ మేమైతే హైదరాబాద్‌లో యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మన తెలుగు అర్థమవుతుంది. అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి అవసరం లేదు అనిపించింది మాకు. ఇంకా మేమైతే ఫ్లైట్‌లోకి వెళ్ళాక మా సీట్స్ చూసుకొని పైన బ్యాగ్స్ పెట్టేసి కూర్చున్నాము. ఇక్కడ నాకు విండో సీట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మా బాబు అయితే ఫస్ట్ టైం జర్నీ కదా విండో సీట్ తీసుకున్నాడు. అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి ఎగురుతున్నప్పుడు ఏదో తెలియని మధురానుభూతి. అదొక రకమైన స్పందన. అందుట్లో నేను కూర్చుంది విండో సీట్ కదా! అదంతా చూస్తూ ఉంటే అలా మైమర్చిపోయాననుకోండి. ఇంకా ఫ్లైట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్‌గా స్టార్ట్ అయింది. 7:30కి స్టార్ట్ అయింది మాకు ఇక్కడ. చిన్నగా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకుని గాల్లోకి ఎగరటానికైతే 1 అవర్ టైం పట్టింది ఖచ్చితంగా. ఇంకా ఫ్లైట్‌లోకి ఎక్కాక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎయిర్ హోస్టెస్. మా ఫ్లైట్‌లో అయితే ఇద్దరు లేడీస్ అలాగే ఇద్దరు జెంట్స్ ఉన్నారనమాట. నాకు ఎయిర్ హోస్టెస్ గురించి చూసినప్పుడు ఒక మంచి ఒపీనియన్ ఉండేది. వీళ్ళు చక్కగా నీట్‌గా డ్రెస్ చేసుకొని ఫ్లైట్‌లో దేశాలన్నీ తిరుగుతారు. అలాగే వీళ్ళకి మంచి సాలరీ కూడా ఉంటుంది. ఇది మంచి జాబు ఇంకా అని అనుకుంటూ ఉండేదాన్ని. కాకపోతే ఫ్లైట్ ఎక్కిన తర్వాతే మొదటిసారి వాళ్ళ కష్టం విలువ చూశాను. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు వీళ్ళ మొహాల మీద చిరునవ్వు ఎక్కడా తగ్గకూడదు. అలాగే వీళ్ళ మొహంలో ఫ్రెష్‌నెస్ కూడా తగ్గకూడదు. ఇంకా వీళ్ళు చేసే పనైతే మాత్రం చాలా ఉంటుంది ఫ్లైట్‌లో. మనం తినే వస్తువుల దగ్గర నుంచి, తాగే డ్రింక్స్ దగ్గర నుంచి అన్నీ వీళ్ళే అందిస్తారు. మనం తిన్న తర్వాత ఆ ప్లేట్స్ అన్నీ వీళ్ళే తీసేస్తారు.
మధ్యలో మళ్ళీ మనకేమైనా కావాలి అన్నా కూడా వీళ్ళే తెచ్చిస్తూ ఉంటారనమాట. నిజంగా అలా ఫ్లైట్‌లో కంటిన్యూస్‌గా తిరుగుతూ, అవసరమైనవి అందిస్తూ, చక్కని స్మైల్ ఇస్తూ, వీళ్ళు చేసే పనికి మాత్రం ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకిప్పుడు ఫ్లైట్ జర్నీ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఈ ఫ్లైట్ జర్నీలో పైకెళ్ళే కొందికి రకరకాల మేఘాలనమాట. ఒకచోట ఒక రకమైన మేఘాలు, ఒకచోట ఇంకో రకమైన మేఘాలు. ఒకసారి ఒకవైపుకు తిరుగుతుంది, ఇంకోసారి ఇంకో వంపుకు తిరుగుతుందనమాట. మేఘాలు అసలు ఎన్ని రకాలంటే ఏం చెప్తాం? అసలు అంత బాగున్నాయన్నమాట మేఘాలొచ్చేసి. పైనుంచి కిందికి చూస్తే మన నదులు, సముద్రాలు అన్నీ చిన్న చిన్న వస్తువులుగా కనపడుతున్నాయి. మనకి ఫ్లైట్ ఎలా అయితే పైన వెళ్ళేటప్పుడు చిన్నదిగా కనిపిస్తుందో, అలాగే పైనుంచి కిందికి చూస్తే భూమి మీద ఉన్న వస్తువులన్నీ చిన్నవిగా అనిపించాయన్నమాట. అసలు ఈ మేఘాలైతే మామూలుగా లేవు. ఒక చోట ఒక విధంగా, ఇంకొక చోట ఇంకొక విధంగా. అసలు చూడటానికైతే 2 కళ్ళు చాలలేదు. అలాగే నా సంతోషానికి అవధులు కూడా లేవన్నమాట. మేమెక్కిన తర్వాత 9:30కో ఆర్ 10కో ఫ్లైట్‌లో విండోస్ అయితే క్లోజ్ చేయండి అని చెప్పారు. నేనైతే చిన్నగా కొంచెం తీసి పెట్టాను ఇలా వీడియో తీసుకోవటానికి. అలాగే అసలు ఆ మేఘాలు చూస్తున్నప్పుడు మనసైతే ఒక రకమైన పులకింత అనమాట. అది మాటల్లో కూడా చెప్పలేని ఎక్స్‌ప్రెషన్ నాది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను కదా! ఆ యాంగ్జైటీతో ఏదేదో మాట్లాడేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా నా వీడియోలో. మేఘాలు నచ్చాయా మీకు కూడా? ఈ ఫ్లైట్ జర్నీలో ప్రస్తావించాల్సిన మరో విషయం అయితే ఫుడ్ అండి. ఇక్కడ ఫుడ్ అయితే ఎంత ఆర్గనైజ్‌గా ఇచ్చారో, అలాగే మనం తిన్న తర్వాత అంతే ఆర్గనైజ్డ్‌గా తీసుకున్నారు. ఇంకా మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత 2 అవర్స్‌కి అనుకుంటా ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు. బ్రేక్‌ఫాస్ట్‌లో వెజ్ వచ్చేటప్పటికి సేమ్యా ఉప్మా అండ్ కర్రీ ఇచ్చారు. అలాగే నాన్ వెజ్‌లో వచ్చేటప్పటికి బాయిల్డ్ ఎగ్స్, అలాగే బాయిల్డ్ పొటాటో ఇచ్చారనమాట. వీటితో పాటు ఫ్రూట్ సలాడు, ఆరెంజ్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, ఇంకా కప్ కేక్ ఒకటి. అలాగే మధ్యలో ఒక 2 సార్లయితే స్నాక్స్ పెట్టారు. టీ, కాఫీ కూడా ఇచ్చారనమాట. లాస్ట్ దిగబోయే ముందైతే లంచ్ ఇచ్చారు మనకి. ఇంకా మాకు హైదరాబాద్ నుంచి లండన్కి 10 అవర్స్ అయితే పట్టింది. ఇప్పుడు మనం చూస్తుంది లండన్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇంకా మనం లండన్ వచ్చేసేటప్పటికి 10 అవర్స్ పడుతుంది. లండన్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నుంచే మనకి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. మనకేమో ఇంగ్లీష్ రాదు, ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు. ఇంకా హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన మన తెలుగు వాళ్ళంతా లండన్ రాగానే ఫ్లైట్ దిగ్గానే మాయమైపోయారనమాట. ఇంకా మాకు వీల్ చైర్ అసిస్టెన్స్ ఉంది కనుక అక్కడ మనం ఫ్లైట్ దిగే టయానికి వీల్స్ చైర్స్ పట్టుకుని వచ్చి నుంచుంటారు. మనం పేరు చెప్తే మనల్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకొస్తారనమాట. అక్కడ లండన్ ఎయిర్పోర్ట్లో మళ్ళీ చెక్కింగ్ అంతా మనకి అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మనం ఏ ఫ్లైట్ అయితే ఎక్కాలో ఆ కనెక్టెడ్ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్ళి మనల్ని వదిలిపెడతారనమాట. కొత్తగా వెళ్ళే వాళ్ళకి ఈ వీల్ చైర్ అసిస్టెన్స్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే మన ప్రయాణం కూడా సులువవుతుంది. మాకు చికాగో వరకు కనెక్టెడ్ ఫ్లైటే కాబట్టి లగేజ్ తీసుకునే పని కూడా లేదు. సేమ్ ఇదే ప్రాసెస్ చికాగోలో కూడా. అలాగే మాకు ఇమిగ్రేషన్ కూడా చికాగోలోనే అయిపోయింది. ఇంకా ఇమిగ్రేషన్ అయిపోగానే బయటకు వచ్చి లగేజ్ తీసుకుని మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాలి. ఇక్కడి నుంచి బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఉండదు, అమెరికన్ ఎయిర్లైన్స్లోకి వెళ్ళాలన్నమాట. అలా అలా చికాగో నుంచి గంట ప్రయాణం తర్వాత మా గమ్యస్థానానికి అయితే చేరాము, సెయింట్ లూయిస్కి. 2 సంవత్సరాల తర్వాత నా కొడుకుని కళ్ళారా చూస్తున్నాను. నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో మీరే చూడండి రియల్గా.
నేనైతే పెద్ద బాధపడలేదు కానీ వాళ్ళ డాడీ అయితే చూడంగానే చాలా ఎమోషనల్ అయ్యాడు. వీడు నాన్న కొడుకండి. అందుకే బాగా ఎమోషనల్ అయ్యి కనెక్ట్ అయ్యారు ఇద్దరు. ఇంకా ఆ తర్వాత మేమైతే ఎయిర్‌పోర్ట్ బయటకొచ్చేసాము. మమ్మల్ని తీసుకెళ్ళడానికైతే వంశీ, టిల్లు ఇంకా బాలాజీ అందరొచ్చారనమాట.